కొన్ని విషయాల్లో రాజకీయాలు చేయడం వల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. సాయి కృష్ణ కేసును కులం పేరుతో ముడిపెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. సీఎం చంద్రబాబు సాయి కృష్ణ తల్లితో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నేరుగా బాబు గారితో మాట్లాడిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం వచ్చిందని, ఈ విషయంలో రాజకీయాలు వద్దని సాయి కృష్ణ తల్లి చెప్పడంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయింది. అయినా జగన్ ఎందుకో ఆ అంశాన్ని వదిలిపెట్టలేదు. కోనసీమలో వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సాయి కృష్ణ కుటుంబాన్ని ఆదుకుందామని ప్రతిపాదించారు. సమావేశానికి వచ్చిన కాపు నాయకులంతా తలో 50,000 వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం చేద్దామని బొత్స ప్రతిపాదించారు. కానీ మిగిలిన వాళ్ళు బొత్స ఐడియాని వ్యతిరేకించారు. దీని వెనక చాలా పెద్ద కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి సాయి కృష్ణ తల్లిని కలిసిన సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక సాయం చేస్తానని చెప్పలేదు. ఇప్పుడు కాపు నేతలు సాయి కృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తే అది జగన్ కి అవమానకరంగా మారుతుంది. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాధితులు తమకు సాయం చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకరికి సాయం చేస్తే అందరికీ చేయాల్సి వస్తుంది. ఆ ఒక్కరికి డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బొత్స చెప్పినట్లు తలో 50,000 వేసుకుని సాయి కృష్ణ కుటుంబానికి ఇస్తే అది జగన్ ను అవమానించినట్టే అవుతుంది. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా ₹1,00,000 సాయం చేస్తాను అనలేదని జగన్ కి చెడ్డ పేరు రాకుండా భవిష్యత్తులో శవ రాజకీయాలు చేసిన ప్రతిసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా బొత్స ప్లాన్ కి బ్రేకులు వేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు ₹1,00,00,000 ఇస్తానని చెప్పిన జగన్ ఇంతవరకు ఇవ్వలేదనే విషయాన్ని అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి బొత్స ప్లాన్ ముందుకు వెళ్ళకపోయినా ఆయన మాటలతో జగన్ కి జరగాల్సిన అవమానం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.